హాయ్ అండి, వెల్కమ్ టు కలదా శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్. మరొక కొత్త కలెక్షన్తో తిరిగి మీ ముందుకైతే వచ్చేసామండి. ఈరోజు మనం చూడబోయే డిజైన్స్ వచ్చేసరికి ఫ్యాన్సీ జూట్. ఈ జూట్ ఫ్యాన్సీలో మనకి డిజైనర్ శారీస్ అయితే వచ్చినాయండి. ఏదైనా సరే సింగిల్ శారీ మాత్రమే ఉంటుంది. కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ ప్రింట్స్ అనేవి వచ్చినాయండి. ఈ వీడియోలో చూపించే శారీస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీ, నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక మీకు ఆన్లైన్ ద్వారా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ వీడియోలో జూట్ ఫ్యాన్సీలో చూద్దాం. సో మనం శారీ విషయానికి వస్తే మాత్రం శారీ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ అనేది తీసుకున్నామండి. అలాగే శారీ ఫ్యాబ్రిక్ మీకు సాఫ్ట్ జూట్ ఫ్యాన్సీలో వస్తుంది. అలాగే మనకి ఫుల్ శారీ మొత్తం కూడా మనకి లీఫ్ ప్రింట్ అనేది వైట్ అండ్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో లీఫ్ ప్రింట్ తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ అలాగే బార్డర్ డిజైన్ వచ్చేసరికి మనకి 3 ఇంచెస్ బార్డర్ ప్లెయిన్ గోల్డ్ కలర్ జెరీ లైన్స్ అనేది వస్తుంది. అలాగే ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి డార్క్ కాంట్రాస్ట్ బ్లూ అనేది తీసుకున్నామండి. పళ్ళు డిజైన్ వచ్చేసరికి స్ట్రైప్స్ మనకి గోల్డ్ కలర్ జెరీ వీవింగ్లో వస్తుంది. అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి శారీ కలర్ కాంబినేషన్లోనే బ్లూ అనేది తీసుకున్నామండి. దీంట్లో మనకి స్మాల్ లీఫ్ ప్రింట్ అనేది వైట్ కలర్లో వస్తుంది. అలాగే బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి శారీ కంటిన్యూషన్ 2 సైడ్స్ బార్డర్ కూడా వస్తుంది. సో చూసారు కదండి, జూట్ ఫ్యాన్సీలో ఈ శారీ ప్రైస్ మీకు 1190 రూపీస్కే మీకు లభిస్తుందండి. దీంట్లో కూడా మనకి ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉంటాయి. ఈ శారీస్ అన్నీ కూడా కేవలం సింగిల్ పీస్ మాత్రమే ఉంటుందండి. సో మీరు ఏదన్నా శారీ నచ్చితే మాత్రం నచ్చిన కలర్ కాంబినేషన్, నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక మీకు ఆన్లైన్ ద్వారా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇది కూడా సాఫ్ట్ జూట్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. ఫుల్ శారీ మొత్తం కూడా మనకి లైట్ పేస్టల్ సీ బ్లూ అనేది తీసుకోవడం జరిగింది. దీంట్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది బంచెస్ స్టైల్లో వస్తుందండి. మల్టీ కలర్ ప్రింట్ అనేది మనకి సింపుల్గా హైలైట్ చేశారు. అలాగే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా క్రేపర్ స్టైల్ అనేది మల్టీ కలర్ రెయిన్బో కలర్స్తో హైలైట్ అవుతుంది. శారీ మొత్తం మాత్రం చాలా బాగుందండి, మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ అలాగే ఈ శారీ కూడా బార్డర్ డిజైన్ వచ్చేసరికి ప్లెయిన్ కడ్డీ బార్డర్ అనేది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్తో 3 ఇంచెస్ బార్డర్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ శారీ కూడా మనకి సేమ్ శారీ కలర్ కాంబినేషన్లోనే కొంచెం డార్క్ సీ బ్లూ అనేది తీసుకున్నారండి. దీంట్లో మనకి కూడా డిజైన్ వచ్చేసరికి నిలువు స్ట్రైప్స్ అనేది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్తో వస్తుంది. అలాగే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి శారీ కలర్ కాంబినేషన్లోనే మనకి సేమ్ కలర్ అనేది వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి డైమండ్ షేప్ ప్రింట్ అనేది మల్టీ కలర్లో తీసుకోవడం జరిగింది. అలాగే బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మాత్రం మనకి శారీ కంటిన్యూషన్ బార్డర్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం జూట్ ఫ్యాన్సీలోనే మరొక శారీ చూస్తున్నామండి. శారీ కలర్ కాంబినేషన్ లైట్ ఆలివ్ గ్రీన్ అనేది వస్తుంది. శారీ మొత్తం కూడా ప్రింట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్లో తీసుకున్నామండి. అలాగే మీరు శారీ మొత్తం ఓవరాల్గా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఓవర్ స్టైల్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అలాగే బార్డర్ కూడా మనకి 3 ఇంచెస్ ప్లెయిన్ కడ్డీ బార్డర్ అనేది వస్తుంది. అలాగే ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి స్ట్రైప్ స్టైల్లో మనకి మల్టీ కలర్ ప్రింట్ తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్ కాంబినేషన్లోనే తీసుకోవడం జరిగిందండి. దీంట్లో కూడా బ్లౌజ్లో మనకి డిఫరెంట్ ఫ్యాన్సీ ప్రింట్ అయితే తీసుకున్నాము. అలాగే హ్యాండ్స్కి వచ్చేసరికి శారీ కంటిన్యూషన్ బార్డర్ వస్తుంది. సో ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ అనేది తీసుకోవడం జరిగిందండి శారీ మొత్తం కూడా. నెక్స్ట్ అలాగే ప్రింట్ వచ్చేసరికి లైట్ వీట్ కలర్ అనేది ఫ్లోరల్ ప్రింట్ తో డిఫరెంట్ గా ఫ్యాన్సీ స్టైల్లో తీసుకున్నామండి. అలాగే ఈ శారీ బార్డర్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ డార్క్ వీట్ కలర్ అనేది వస్తుందండి. ప్లెయిన్ కడ్డీ బార్డర్ అనేది 2 సైడ్స్ కూడా వస్తుంది. అలాగే ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ డార్క్ వీట్ కలర్ అనేది వచ్చి నిలువు లైన్స్ అనేది మనకి గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ తో వస్తుంది. అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా ఒక్కసారి చూసుకున్నట్టయితే కనుక బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ అనేది వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా క్రీమ్ వచ్చి దీంట్లో మనకి వీట్ కలర్ స్మాల్ ఫ్లోరల్ ప్రింట్తో హైలైట్ చేసామండి. అలాగే బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి ప్లెయిన్ కడ్డీ బార్డర్ అనేది వస్తుంది. సో ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనం మంచి పర్పుల్ కలర్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఫుల్ శారీ మొత్తం కూడా లీఫ్ ప్రింట్ అనేది క్రీమ్ అండ్ లైట్ బ్లూ కలర్ షేడ్లో తీసుకున్నామండి. అలాగే ఈ శారీకి బార్డర్ కూడా మనకి ప్లెయిన్ కడ్డీ బార్డర్ అయితే వస్తుందండి. నెక్స్ట్ అలాగే పళ్ళు వచ్చేసరికి డార్క్ పర్పుల్ అనేది వచ్చి నిలువు స్ట్రైప్స్ అనేది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ అయితే వస్తుంది. అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే కనుక బ్లౌజ్ కూడా మనకి పర్పుల్ కలర్ అనేది వస్తుందండి. స్మాల్ లీవ్స్ ప్రింట్ అనేది మనకి క్రీమ్ కలర్లో తీసుకున్నాము. అలాగే హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి శారీ కంటిన్యూషన్ బార్డర్ అనేది ఉంటుంది. సో ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఫుల్ శారీ మొత్తం కూడా క్రీమ్ కలర్ అనేది వస్తుందండి. మంచి బ్రైట్ లుక్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ మాత్రం. దీంట్లో మనకి ప్రింట్ వచ్చేసరికి మల్టీ కలర్ లో మంచి క్లాసీ కలర్ ప్రింట్ అయితే ఫ్లోరల్ ప్రింట్ లో హైలైట్ చేసామండి. పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ శారీ మాత్రం కట్టుకుంటే చాలా హైలైట్ అవుతుందండి. అలాగే నెక్స్ట్ ఈ శారీకి బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ మనకి డార్క్ ఆనియన్ షేడ్ అనేది తీసుకున్నారండి. 3 ఇంచెస్ బార్డర్ కాంట్రాస్ట్ వచ్చి ప్లెయిన్ కడ్డీ బార్డర్ అనేది 2 సైడ్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ అలాగే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ డార్క్ ఆనియన్ కలర్ అనేది వస్తుందండి. ఫుల్ బాడీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చి దీంట్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ మల్టీ కలర్ లో హైలైట్ చేసాము.
అలాగే హ్యాండ్స్ కూడా మనకి శారీ కంటిన్యూషన్ బార్డర్ వస్తుంది. ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఫుల్ శారీ మొత్తం కూడా క్రీమ్ కలర్ వస్తుందండి. దీంట్లో మనకి ప్రింట్ వచ్చేసరికి లెవెండర్ లో తీసుకున్నాము. నెక్స్ట్ అలాగే శారీ మొత్తం కూడా ప్రింట్ మనకి స్మాల్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్యాన్సీగా డిజైనర్ వేర్ గా తీసుకోవడం జరిగింది. అలాగే పళ్ళు వచ్చేసరికి డార్క్ లెవెండర్ వచ్చి నిలువు స్ట్రైప్స్ అనేది గోల్డ్ కలర్ జెరీ వీవింగ్ తో వస్తుంది. అలాగే ఈ శారీకి కూడా మనకు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ డార్క్ లెవెండర్ అనేది తీసుకోవడం జరిగిందండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా లెవెండర్ వచ్చి దీంట్లో మనకి స్మాల్ ఫ్లోరల్ ప్రింట్ తో హైలైట్ చేసాము. సో ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి శారీ మొత్తం కూడా క్రీమ్ కలర్ అనేది తీసుకున్నామండి. దీంట్లో ప్రింట్ వచ్చేసరికి లీవ్స్ అన్ని కూడా మనకి రమా బ్లూలో తీసుకోవడం జరిగింది కలర్ కాంబినేషన్. నెక్స్ట్ అలాగే ఫ్లోరల్ వచ్చేసరికి లైట్ పర్పుల్ షేడ్ లో వస్తాయండి. అలాగే ఈ సారీకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ లైట్ పర్పుల్ షేడ్ తీసుకోవడం జరిగిందండి. అలాగే పళ్ళు డిజైన్ వచ్చేసరికి నిలువు లైన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ లైట్ పర్పుల్ అనేది వస్తుందండి. బ్లౌజ్ మొత్తం కూడా మనకి మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తో అయితే స్మాల్ ప్రింట్ తో హైలైట్ చేసాము. అలాగే హ్యాండ్స్ కి వచ్చేసరికి మీకు శారీ కంటిన్యూషన్ బార్డర్ ఉంటుంది. సో ఈ ఫ్యాన్సీ జూట్ లో మనం లాస్ట్ శారీ అయితే చూస్తున్నామండి. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి లైట్ ఆనియన్ షేడ్ అనేది తీసుకున్నామండి. మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్. దీంట్లో మనకి ఫుల్ బాడీ పార్ట్ మొత్తం కూడా ఇలా సెల్ఫ్ ప్రింట్ అయితే వస్తుందండి. స్మాల్ బంచ్ స్టైల్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ తీసుకోవడం జరిగింది. మనకి ఈ శారీలో ఏంటంటే అక్కడక్కడ బూటీ స్టైల్లో మనకి ప్రింట్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ శారీకి బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ మనం గ్రే కలర్ అనేది తీసుకోవడం జరిగిందండి. మనకి బార్డర్ వచ్చేసరికి 3 ఇంచెస్ బార్డర్ ప్లెయిన్ కడ్డీ బార్డర్ వస్తుంది. సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ పైన మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తో హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఈ సారీకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ గ్రే కలర్ అనేది తీసుకున్నామండి. మనకి పళ్ళు డిజైన్ నిలువు లైన్స్ అనేది వస్తుంది. అలాగే ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మంచి గ్రే కలర్ అనేది తీసుకున్నామండి. గ్రే కలర్ లో కొంచెం లైట్ కలర్ అనేది ఫుల్ బాడీ పార్ట్ మొత్తం కూడా వస్తుందండి. దీంట్లో కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ ప్రింట్ అనేది ఫ్లోరల్ ప్రింట్ తో హైలైట్ చేసాము. అలాగే బ్లౌజ్ హ్యాండ్స్ కి వచ్చేసరికి డార్క్ కాంట్రాస్ట్ గ్రే కలర్ అనేది వస్తుంది. సో చూసారు కదండి, ఫ్యాన్సీ జూట్ సిల్క్ లో ఈ బ్యూటిఫుల్ శారీ ప్రైస్ అన్ని కూడా మీకు కేవలం 1190 రూపీస్కే మీ సొంతం చేసుకోవచ్చండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. కలర్స్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చినాయండి. ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మరొక కొత్త కలెక్షన్తో తిరిగి మీ ముందుకైతే వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.